జగన్ అహంకారమే వైకాపాను ముంచేసిందని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని దాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నారని ఎద్దేవా చేశారు. విజయం సాధించిన జనసేన నేతలకు పృథ్వీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఏమన్నాడండి, గ్లాసు సింక్లో ఉండాలండి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇరిగిపోయి ఫ్యాన్కి అది శ్మశానాన్ని తీసుకెళ్తున్నారు ఈ రోజున. ఎక్కడ చూసినా అదే ఉంది. ఫ్యాన్ 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 అని చెప్పి నా ఫ్యాన్ అన్నాడు. నేను చేసే యాడ్లో ఏమన్నారైనా ఫ్యాన్ వేయమంటామంటే, అయ్యా 5 ఏళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇంకా ఆపండి అన్నారు. యువతాతలు ఏమయ్యారు? ఆటో రిక్షా వాళ్ళు ఏమయ్యారు? నేనేమో పిల్లలకి బడికి పంపిస్తాను, నా పిల్లలు ఏమయ్యారు? నా అక్క చెల్లెలు ఏమయ్యారు? అయినా సజ్జల రామకృష్ణారెడ్డి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు. నాకు ఎక్కడో కనపట్ల, ఎక్కడ ప్రమాణ స్వీకారం? వీళ్ళు ఏమైనా కొత్తగా పార్టీ పెట్టి ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? అహంకార పూరితంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష ప్రజలు ఇచ్చారు.